నేను ఏం చేస్తున్నానో ఆలోచించండి. నేను స్నానం చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ నదిలో నేను నా ప్రతిబింబం చూడగలుగుతున్నాను. ఒకవేళ నా మనసులో ఈ ఆలోచన తీసుకొస్తే నేను ప్రతిరోజు స్నానం చేయటానికి గల అర్థం నా శరీరానికి స్నానం చేయించటం. ఏంటి ఇది సరైందేనా? ఏంటి అలా అవుతుందా అసలు? లేదు, ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మీ శరీరం మీ వశంలో ఉంది. మీరు మీ శరీరాన్ని తడపనంత వరకు అప్పటి వరకు మీ యొక్క ప్రతిబింబం తడవదు. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు, నేను ఇలా వ్యర్థపు మాటలు ఎందుకు మాట్లాడుతున్నాను అని. ఎందుకంటే ఈ మాటల్లోని భావం మన జీవితంలోని అనుభవం నుంచి వచ్చినది. మన జీవితంలో ఈ అనుభవం ఎంతో ముఖ్యమైనది అవుతుంది. కొంతమంది ఎలా ఉంటారు అంటే సమస్యల్ని ఎదుర్కోవాలి అని కోరుకోరు, కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాలి అనుకోవటం లేదు, వాటి నుంచి దూరం పారిపోతుంటారు. దానితో పాటుగా ఇలా ఆశపడుతుంటారు, పెద్ద పెద్ద సమస్యల్ని ఎదుర్కొనే అనుభవం వారిలో వాటంతట అవే రావాలి అని. అలానే సాహసం కూడా అదే విధంగా రావాలి అని. కానీ అలా జరగనే జరగదు. అందుకే సమస్యల్ని ఎదుర్కోండి, వాటికి దూరంగా పారిపోకండి. ఎందుకు అంటే ఈ అనుభవం కూర్చోపెట్టి చెప్తే వచ్చేది కాదు. మీరు ఆ మార్గంలో నడవాల్సి వస్తుంది. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, కష్టాలనేవి ఉన్నాయో, కఠిన పరిస్థితులు ఉన్నాయో, ఇక ఆ మార్గంలో నిర్భయంగా నడిచి తీరాలి. అలాగే వాటిని ఎదుర్కొని తీరాలి. ఆపై చూడండి, ఈ మార్గంలో మీ యొక్క శక్తి, మీ యొక్క సాహసం మీకోసం వేచి చూస్తున్నాయి. రాధా కృష్ణ.